ఏప్రిల్ 9th రోజు ముగ్గు పోసినాం. బేస్మెంట్ బిల్లు ఫస్ట్ 1,00,000 వచ్చింది, గోడల బిల్లు 1,00,000 వచ్చింది, స్లాబ్కి 2,00,000 వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమీన్ల లబ్ధిదారుల్లో భీమదేవరపల్లి విలేజ్, భీమదేవరపల్లి మండల్, హన్మకొండ జిల్లాకు చెందిన మార్పాటి శృతి అనే నా యొక్క భార్య పైన ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇట్టి ఇంటిని నేను ఏప్రిల్ నెలలో ముగ్గు పోయడం జరిగింది. ముగ్గు పోసి 15 రోజులలో బేస్మెంట్ ఇట్లా పూర్తి చేయడం జరిగింది. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత 15 రోజులలో నాకు బిల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ బిల్లును ఆధారంగా చేసుకొని గోడలను పూర్తి చేసుకున్నాను. గోడలు పూర్తయినాక 10 రోజులలో గోడల బిల్లు కూడా పడడం జరిగింది. అట్టి రూపాయలకు ఇంకొక 50,000 అదనంగా సమకూర్చుకొని స్లాబ్ వేయడం జరిగింది. స్లాబ్ బిల్లు 24 రోజులలో నాకు వచ్చినది. ఆ స్లాబ్ బిల్లును ఆధారంగా చేసుకుని ఇంటిలో మిగతా పనిని ప్రారంభించాను. ఈ నెల చివరి వారంలో పూర్తి అవుతుంది. ఇటు అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మా భీమదేవరపల్లి విలేజ్ను పైలట్ ప్రాజెక్ట్గా చేసుకొని ఎలాంటి ఇల్లు లేని వాళ్లకు ఇల్లును కేటాయించి గృహాలను నిర్మించుకోవడానికి సహకరించినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మా విలేజ్ కాంగ్రెస్ నాయకులకు, మరియు ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, కార్యదర్శి గారికి, ఏఈ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.